తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో, పంచమంలో రాహు, ఆరింట శని, తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. రాబడి బాగుంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి రావడం, ధనాదాయం పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు పెరిగే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు రవితో కలిసి. భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఏదైనా సరే సఖ్యతగా ఉండడం చెప్పదగినది. ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్మెంట్ అవ్వడం లేదా కోపం తెచ్చుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏ విషయాన్ని సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అది వ్యాపారమైన కావచ్చు, కుటుంబ వ్యవహారమైన కావచ్చు, ఏదైనా సరే బంధుమిత్రులతోటి, బంధువర్గంతో, స్నేహితులతోటి చిన్నపాటి వైరం ఉండే అవకాశం గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ పెట్టాలి. రాబోయే పరీక్షలకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ చేసుకోవడం చెప్పదగినది. ఏదో చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత చూద్దాం అనుకోకుండా ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తి చేయడం చెప్పదగినది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతోంది వీళ్ళకి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వీసాకు సంబంధించిన వ్యవహారాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయాల్లో ఒక సంబంధం చక్కగా కుదరడం అది ఆనందకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్నాం, మరి రాదేమని అనుకుంటావు. అయితే తెలిసి నుంచి సంబంధం రావడం కూడా ఒకందుకు మంచిదని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగ్యంలో గురువు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా సప్తమాధిపతి, ద్వితీయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, మాతృ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వీరికి ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. అయితే అవసరమైతే తప్ప వ్యాపారం ప్రారంభించకుండా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. అలాగే వ్యాపారాలు ప్రారంభం చేసిన వాళ్ళ మటుకి చాలా అనుకూలంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. నూతన బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడికి తగిన పెట్టుబడులు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు ఈ వారం గోచరిస్తుంది. ఈ వారం తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి. ఎందుకంటే మీరు బాగా కష్టపడుతున్నారని, బాగా పైకి ఎదుగుతున్నారని, అందరికంటే మీరు ముందున్నారని ఈర్ష్య ద్వేషాలు, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ రుతుతో దీపారాయణ చేయడం, నువ్వుల నూనె పోసి కాలభైరు రూపు కానీ ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.